లోకేష్ తోపు శంఖారావం ఊపు తనకి లోకేష్ తోపు శంఖారావం ఊపు మన 11 నుంచి 50 రోజులు శంఖారావం అంటే యువగళం తర్వాత యువగళం పాదయాత్రలో మిగిలిపోయినటువంటి నియోజకవర్గాలను పర్యటించేటువంటి భాగంగా శంఖారావం అని పెట్టి శంఖారావం ద్వారా ఉగ్ర రూపాన్ని చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గమనిస్తే అంటే ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో లోకేష్ తిరుగుతూ ఆ సభల ద్వారా ఒక ఇండికేషన్ ఒక మెసేజ్ని పార్టీకి ఇటు ప్రభుత్వానికి ఇటు తన క్యాడర్కి అట్లాగే జనసేనకి ఒక మెసేజ్ని ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే వాటిలో చాలా అంశాల్లో టీడీపీ జనసేన కలయికని రెండింటిని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ సభలలో జనసేన వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు, టీడీపీ వాళ్ళ చేత మాట్లాడించి ఒక మెసేజ్ని ఒక బాండింగ్ని క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయాన్ని క్రియేట్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే నాయకులకి అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ నాయకులను ఒక యూనిటీగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి వాళ్ళని కార్యోన్ముఖులను చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళకు యుద్ధానికి సిద్ధంగా అవడానికి కావాల్సినటువంటి ఆ మసాలాని ఆ మెసేజ్ని వాళ్ళకి లింక్ చేస్తున్నారు. ఇక నెంబర్ 3, ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి అరాచకాలని ఎండగడుతున్నాడు, మరి చీల్చి చెండాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు మధ్య గనక ఒక డిబేట్ పెట్టి మీ ఇద్దరు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా కనుక వాళ్ళిద్దరి మధ్య కనుక ఏదైనా ఒక డిబేట్ పెడితే అద్భుతంగా ఉండిద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంధించేటువంటి ప్రశ్న లేదా లోకేష్ గారు ఇచ్చేటువంటి ఆన్సరు, లేక లోకేష్ ఇచ్చేటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి సమాధానం మామూలుగా ఉండదన్నమాట. అసలు తద్దనగరం తద్దనగరం అన్నట్టుండిద్ది. అంతా ఒక అంటే ఆ పంచెస్ ఇదవుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఫంక్షనింగ్ చేస్తారు. అంటే వీళ్ళిద్దరి మధ్య కనుక అట్లాంటి డిబేట్ జరిగితే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఉంటూ ఉన్నాం అందరం కూడా, అట్లా లోకేష్ గారి స్పీచ్ వింటూ ఉన్నాము. వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఆ ఫైట్ ఉండేది చూసారా, అది 2020 కూడా మ్యాచ్ కాదండి, మామూలుగా అదే కిక్ బాక్సింగ్ ఉంటుంది కదా, అలా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అది మళ్ళీ కుదరదు, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ కాదు, అది ఇద్దరితో కుదిరే పని కాదు. అది ఎందుకు కుదరదనంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, ఆయన భావం, ఆయన భావజాలం అంతా చాలా ఫ్యూచర్. అంటే 2050 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా బతకాలి, 2070లో ఎలా బతకాలి, అప్పుడు తినే ఆహారం ఎలా ఉండాలి, అప్పుడు విలువలు ఎలా ఉండాలి అనేది ఆయన ఏదో ఆలోచిస్తుంటారు. అప్పుడు ఐటీ కంపెనీ డైరెక్ట్ రావాలి, అప్పుడు వచ్చేటువంటి టెక్నాలజీ ఏంది, అప్పుడు వచ్చే రోబోలు మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఇలా ఆలోచిస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అది కష్టం, అది జగన్మోహన్ రెడ్డి గారి సింక్ కాదు. ఏజ్ ఇద్దరికి దగ్గరగా 8 years గ్యాప్ కాబట్టి వీళ్ళిద్దరు కనుక కరెక్ట్గా కనుక ఒక డిబేట్ పెడితే మంచి మసాలా ఉండేది. ఎంటర్టైన్మెంట్ మసాలా, అది ఎవరు ఏదేస్తే ఏమైంది, గోల్ ఎవరు కొడతారనేది తేలిపోయింది. ఎందుకంటే లోకేష్ గారు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ ఒక బాణంలాగా దూసుకొని వస్తుంది. అసలే చెల్లి వచ్చి ఒక బాణం వేస్తూ ఉంటే లోకేష్ ఇంకో పక్క నుంచి ఆ బాణాన్ని గుచ్చి దాన్ని ఎక్కువ ఇది చేస్తున్నాడు అనమాట. పుండు మీద కారం చల్లుతారు చూసారా, అలా చేస్తున్నాడు అనిపించే విధంగా అక్కడ ప్రసంగాలు ఉంటున్నాయి. అంటే ఆ క్యాడర్ని లింక్ చేసుకుంటున్నారు జనరల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలా వెళ్ళి తిరిగే పరిస్థితి ఉండదు. ఆయన సిద్ధం అని పెట్టి మొత్తాన్ని పెట్టేసి చుట్టూతా తను చెప్పాల్సింది చెప్పేసి, ఆయన స్పీచ్ బాగుంటుంది, స్పీచ్ ఆయన కూడా అట్రాక్ట్ చేసుకుంటున్నాడు అందరినీ. సరే, ఏ ప్రభుత్వంలో ఏం జరిగినాయి ఏం జరగలేదు ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రజలకు తెలుసు, మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. మనమే ఉప్పు కొనట్లేదు, మనమే కారాలు లేకపోతే ఉల్లిపాయలు మనం కొనట్లేదు, నూనె ప్యాకెట్లు కొనట్లేదు, పెట్రోల్ మనం కొట్టించట్లేదు, లేదా కరెంటు బిల్లు, ఇవన్నీ రెగ్యులర్గా ఎవరైతే నిజ జీవితంలో రోజువారీగా జరిగేటువంటి క్రమంలో ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. ప్రభుత్వ విధానాలపైన, ప్రభుత్వ చర్యలపైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలపైన మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అందుకని అక్కడ అటువంటి ఇది మెసేజ్ ఉంది. సరే, ఈ సందర్భంగా అంటే ఒక దిక్సూచి, ఒక ఆలోచనని తాను రేకెత్తించి ముందుకు తీసుకెళ్తే విధంగా ఉంటున్నారు. అంటే 11 రోజుల పాటు 31 సభలు, దాదాపు రోజుకు 3 సభలనే కంటిన్యూ చేస్తున్నారు. రోజుకు 3 సభలు 200 కిలోమీటర్లు పర్యటిస్తూ దాదాపు శంఖారావం సభతో ఒక మెసేజ్ని, ఒక ఉగ్ర రూపాన్ని క్యాడర్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి ప్రయత్నానికి అడుగులు వేస్తున్నారు. ఒకసారి ఆ బైట్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అనుకుంటా, ఒకసారి ఆ బైట్స్ ఉంటే ఆ బైట్స్ ప్లే చేయండి.
ముఖ్యమంత్రి జగన్ ఒక 420. ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికే జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. నాది స్టాన్ఫర్డ్ ఎంబీఏ అయితే జగన్ 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కి జైల్ మేట్స్ ఉంటారని ఆ కుర్రోళ్ళకి చెప్పిన. జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి. భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అని ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి. అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది. ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు, మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న, ఇసుక గన్నులు మింగేసే గన్నుల శాఖల మంత్రి పాపాల పెద్దిరెడ్డి, నకిలీ మద్యంతో అమృతంతో పాటు కోర్టు ఫైళ్లు కొట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా పిల్ల కాలువల తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి. సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి, పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా మొత్తానికి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాయింట్ కాదు, డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు, పేర్లు అటాక్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ అటాక్ కి అవునన్న కథని జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద మాట్లాడితే మళ్ళీ ఈయన దాని మీద కౌంటర్ ఇస్తారు. అందుకని ఇప్పుడు ఈ అటాక్ అనేది ఎలా వెళ్ళిద్ది ఎలా అనేది చూడాలి. సరే, ఏదన్నా కానీ ప్రజలని తన వైపు టర్న్ చేసుకోవటం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పోటీ పడుతున్నారు, లోకేష్ గారు అలాగే పోటీ పడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశాలు పబ్లిక్ మూడ్ని తాము ఓటుగా టర్న్ చేసుకోవటం విషయంలో క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉన్నారు. సరే, చూద్దాం మరి ఎట్లా. అనిల్ ఉన్నట్టున్నాడు. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం లేదు, మన వాళ్ళు తోపు ఊపు అని పెట్టారులే. సరే, మొత్తానికి యువగళం తర్వాత శంఖారావం ఏంటి? శంఖారావం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంటి? అసలు దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సార్, యువగళం అనేది ప్రభుత్వం పైన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి నారా లోకేష్ ఒక అస్త్రంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. రాయలసీమలో మొదలుపెట్టి ఉత్తరాంధ్రలో క్లోజ్ చేశారు. 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర 3000కు పైగా కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగింది. అయితే శంఖారావానికి వచ్చేసరికి పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక ఆత్మీయ సమావేశంలాగా, అంటే వారిలో ఒక భవిష్యత్తుకి భరోసా నింపేలాగా, వారు పడ్డ కష్టాలు తెలుసుకునేలాగా ఈ శంఖారావానికి నాంది పలికారు. అది కూడా ఉత్తరాంధ్రలో ఆయన పాదయాత్ర చేయలేకపోయినటువంటి ఆ నియోజకవర్గాలు మొత్తం తిరగాలని 11 రోజుల పాటు షెడ్యూల్ను ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. అయితే కార్యకర్తల సమూహంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రభుత్వం పైన యువగళంలో ఏదైతే ఆయన చేసిన సూటిగా నేరుగా అటాకింగ్ ఉందో అంతకంటే స్పీడ్గా మరింత లోతుగా నారా లోకేష్ మాటలు దాడి కనిపిస్తూ ఉంది. అధికార పార్టీలోని ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే అవినీతి వరకు ప్రతి విషయాన్ని నేరుగా సూటిగా అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు కష్టాలు పడ్డ కార్యకర్తలకు అండగా ఉంటా, పదవులు నేను ఏవి తీసుకోను, కార్యకర్తల రక్షణ కోసం పార్టీని రక్షించుకోవడానికి నేను కీలకంగా పనిచేస్తానంటూ అనేక సందర్భాలలో ఈ శంఖారావం సందర్భంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను ఎవరైతే వేధించి ఇబ్బందులకు గురి చేశారో ఆ నేతలను ఎవరిని కూడా వదిలిపెట్టినట్టు చాలా సూటిగా కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నంతో పాటు నమ్మకాన్ని కలిగించుకునేలాగా నారా లోకేష్ శంఖారావం జరుగుతూ ఉంది. ఇచ్చాపురంలో ప్రారంభమైనటువంటి ఈ సభలు రోజు రోజుకి జన మద్దతుతో, కార్యకర్తల అభినందనలతో మరింత బలంగా శక్తివంతంగా నారా లోకేష్ నాయకత్వంతో
ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంది సార్. అది మరొకసారి రిపీట్ కాబోతా ఉంది. రాబోయే ఎన్నికలకు సమయం దగ్గర ఉంది. కేవలం 50-60 రోజుల మధ్యలో ఎన్నికల పూర్తి కాబోతున్న తరుణంలో ఉత్తరాంధ్ర పైన శంఖారావం పేరుతో లోకేష్ మరో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టి చాలా బలంగా శక్తివంతంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టడంలో సఫలీకృతుడు అయ్యాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేరుగా ముఖ్యమంత్రి వైఫల్యాలను, మంత్రుల చేతగానితనాన్ని, అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల యొక్క ఆగడాలను ప్రతిదీ వివరించి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం అయితే నారా లోకేష్ చేస్తూ ఉన్నారు సార్. ఓకే అనిల్, ఓకే రైట్. నెక్స్ట్